ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోకూడదు. వినడానికి కష్టంగా ఉన్నా సరే, మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలే తీసుకోండి. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గం అవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభం అవుతుంది. అతి గర్వం మిమ్మల్ని గాయపరుస్తుంది. అతి వినయం మీ కొంప ముంచుతుంది. అతి ప్రేమ మీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం, ఆనందం. విజయం తెలుసుకునేంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతారు. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. నీలో ఈ 3 గుణాలను చూడగలిగిన వారిని విశ్వసించు. నీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, నీ కోపం వెనుక ఉన్న ప్రేమ, నీ మౌనం వెనుక ఉన్న కారణం. ఆనందం అంటే ఎక్కడో ఉండదు, నీలో నీ చుట్టూనే ఉంటుంది. మనసు పెట్టి చూడాలంతే. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలోని శోకాన్ని ఆర్పేయి. మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. నీ ప్రయత్నం ఒంటరి కావచ్చు, నువ్వు ఒంటరిగా ఉండవచ్చు. అంత మాత్రాన ఒంటరి అనుకోవద్దు. నీ ఆలోచన, గుండె ధైర్యం నీకు తోడుగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. ఎవరికి ఎవ్వరు ఏం చేయరు, చేసినట్లు నటిస్తారంతే. దేవుడు నీ మొర ఆలకిస్తే నీ నమ్మకాన్ని పెంచినట్లు, ఆలస్యం చేస్తే నీ ఓపికను పరీక్షించినట్లు, నీ కోరికను తీర్చకపోతే అంతకు మించి ఏదో నీ కోసం సిద్ధం చేసి ఉంచినట్లు. ఎంత ఎత్తుకు ఎదిగినా కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఎవడైతే సూర్యుడితో పోటీపడి నిద్రలేస్తాడో వాడు మాత్రమే సూర్యుడిలా వెలుతురుని ఇవ్వగలడు. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. మనసులో ఉన్నవారు కంటికి ఎన్నిసార్లు కనపడినా కొత్తగానే కనిపిస్తారు. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. కోపగించుకోవడం అంటే మనం విషం మింగి అవతల వ్యక్తి మరణించాలని కోరుకోవడం లాంటిది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసినది ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రశ్న ఎలా ఉన్నా గౌరవంగా బదులివ్వడం ఉత్తమం. బదులిచ్చే విధానంతోనే ఎదుటివారిని సగం గెలిచవచ్చు. భవిష్యత్తు కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ నేటి సంతోషాన్ని వదులుకొని రేపటి కోసం ఆలోచించడం తప్పు. మన ఆలోచనలు మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. కళ్ళల్లో కనిపించే ఆనందమైన, గుండెల్లో బాధ అయినా చూడగలిగేది, తెలుసుకోగలిగేది మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే. భర్తకి భార్య ఎప్పుడూ బరువు కాదు, బాధ్యత బరువు అనుకున్నవాడు భార్యని ప్రేమగా చూసుకోలేడు. భార్యని భరించేవాడే భర్త.